హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు బగారా రైస్ సింపుల్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవన్నీ బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఇంకొక నిమ్మకాయ, పుదీనా, బిర్యానీ మసాలా, బగారా రైస్ మసాలా, చాప్డ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, బిర్యానీ ఆకు. అయితే స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి. అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. సరిపడా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, బగారాకు, పుదీనా, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, మిక్స్ చేసుకోవాలి. ఇంకా తగినంత పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న రైస్ని కుక్కర్లో వేసుకోవాలి. సాడ్ థింగ్ ఏంటంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. తగినంత వాటర్ వేసుకోవాలి. రైస్కి తగినంత వాటర్ వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న లెమన్ హాఫ్ వేసుకోవాలా? ఫుల్ లెమన్ వేసుకోవాలి. అంతేనా? మా ఇంట్లో అయితే సండే స్పెషల్ బగారా రైస్. మరి మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక 1 విజిల్ పెట్టుకుంటే అయిపోతుందా? 1 విజిల్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఫైనల్గా అయితే వేడి వేడి బగారా రైస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అంతవరకు స్టే ట్యూన్.